ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అనంతరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది. మరి మహాత్మా గాంధీజీ స్వతంత్రం కోసం చేసినటువంటి అహింస మార్గంలో చేసినటువంటి పోరాటం, మరి ఎందరో స్వతంత్ర సమరయోధులు చేసినటువంటి పోరాటాల వల్ల ఈ దేశానికి స్వతంత్రం రావడం, మరి మహాత్మా గాంధీజీ కలలు కన్నటువంటి ఏదైతే గ్రామ స్వరాజ్యం ఉందో ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి మహాత్మా గాంధీ చూపినటువంటి బాటలో ముందుకు నడుస్తూ ఈ దేశంలో సమసమాజం నిర్మాణం చేయాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి ఆర్థికంగా రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంచాలని, మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు కలుగు చేయాలని ఏదైతే మహాత్మా గాంధీజీ గారు కలలు కన్నాడు, ఆ కళలన్నింటినీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తూ మరి ఈ రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థలు, పట్టణ సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి మరి ప్రతి గడప వద్దకు కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు అందేలాగా కృషి చేస్తూ మహాత్మా గాంధీ చూపినటువంటి బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారు. మరి ఈ ఆశయాలను మహాత్మా గాంధీ గారి ఆశయాలు, జాతిపిత మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి ఆయనకు మహాత్మా గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళి కూడా అర్పించడం జరుగుతుంది. అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు తెలియజేయడం జరిగింది. అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త శంకరనారాయణ గారు, అలాగే రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్నన్న గారు, అలాగే మైనారిటీ మహిళా నాయకురాలు మునీర గారు అందరం కలిసి ఇక్కడ మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు తెలియజేయడం జరిగింది. బ్రిటిష్ వారి పరిపాలన నుంచి మన భారతదేశాన్ని కాపాడడానికి ఎంతగానో కృషి చేసినటువంటి స్వాతంత్ర సమర యోధులలో మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒకరుగా కూడా నిలిచారు. మరీ ముఖ్యంగా కూడా సత్య, అహింస అయినటువంటి పదునైనటువంటి ఆయుధాలను ఎంచుకొని బ్రిటిష్ వారి ద్రాక్ష శృంఖలాలను తెంచి మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహనీయులను ఆదర్శాలను ఆచరణలోకి తీసుకొని వస్తూ ఈరోజు గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కూడా తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్క గ్రామ పరిధిలోనూ సచివాలయము, ఆర్బీకే హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు సుపరమైనటువంటి పరిపాలన అందిస్తూ అర్హత ఉంటే చాలు అన్ని సంక్షేమ పథకాలు మీ గడప వద్దకే అందిస్తామని చెబుతూ, అలాగే ఎవరి ప్రమేయము లేకుండా కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తూ వాళ్ళకు ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఈరోజు జగనన్న పేద తరగతి, మధ్యతరగతి కుటుంబాల వారికి ఆర్థిక భరోసాన్ని ఇస్తూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నందుకు కూడా ఈ సందర్భంగా జగనన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత కానీ ప్రతి ఒక్కరూ కూడా మహాత్మా గాంధీ గారు, స్వాతంత్ర సమర యోధులు, ఎందరో మహానుభావులు ఉన్నారు. అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆచరణలో తీసుకొని తమ వంతు బాధ్యతగా మెలగాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా కూడా జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారికి మరొకసారి కూడా ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాం.